ఈ వీడియో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో పార్ట్ 10 వీడియో. ఈ వీడియోలో మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, వెరీ ఇంపార్టెంట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి చూస్తాము. లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 9 వీడియోలో మనం స్ఫెరికల్ కెపాసిటెన్స్ చూసాం. స్ఫెరికల్ కెపాసిటర్ గురించి, దాని కెపాసిటెన్స్ గురించి, అసలు కెపాసిటర్ అంటే ఏంటి అనే ఇంట్రడక్షన్ చూసాం. అది చూడకపోతే మీకు కార్డ్స్లో లింక్స్ వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ప్యారలల్ ప్లేట్, వెరీ ఇంపార్టెంట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి మాట్లాడతాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఈ వీడియోలో మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఏంటి, దాని కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది ఏంటి అనే విషయం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే కెపాసిటర్స్ ఇంట్రడక్షన్ కార్డ్స్లో వదిలేస్తాను, అందులో చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్ నుంచి కూడా చూడొచ్చు. ఓకే, ప్యారలల్ ప్లేట్స్ అంటే 2 ప్లేట్స్ తీసుకుంటాం అమ్మా. యాక్చువల్గా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఇలా స్క్వేర్ ప్లేట్స్ అక్కర్లేదు, నేను స్క్వేర్ ప్లేట్స్ తీసుకున్నాను. స్క్వేర్ ప్లేట్స్ అక్కర్లేదు, ఇలాగా సర్క్యులర్ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? 2 ప్యారలల్ ప్లేట్స్ కావాలి అంతే. అవి సర్క్యులర్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్లో ఉండొచ్చు, పర్వాలేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 2 ప్లేట్స్కి, ఈ ప్లేట్కి నేను +Q ఛార్జ్ ఇస్తున్నాను, ఈ ప్లేట్కి -Q ఛార్జ్ ఇస్తున్నాను. ఎలాగా? ఇవి 2 కూడా కండక్టింగ్ ప్లేట్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 కూడా ఏంటమ్మా? కండక్టింగ్ ప్లేట్స్. 2 కూడా మెటల్ ప్లేట్స్. మెటల్ ప్లేట్స్ అంటే కండక్టింగ్ ప్లేట్స్. అర్థమవుతుందా? 2 కండక్టింగ్ ప్లేట్స్ తీసుకున్నాము. ఒక ప్లేట్ మీద +Q, ఇంకో ప్లేట్ మీద -Q ఉంది. ఎలా అంటే ఇక్కడి నుంచి నేను ఎలక్ట్రాన్స్ తీసి దీనికి ఇచ్చేస్తాను. కండక్టర్ అంటే బోల్డ్ అని ఎలక్ట్రాన్స్ ఉంటాయిగా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ తీసి ఆ ప్లేట్కి ఇచ్చేస్తున్నాను. అప్పుడు నేను ఇక్కడ నుంచి 4 ఎలక్ట్రాన్స్ తీసాను అనుకోండి, దీనికి +4e వస్తుంది. దానికి 4 ఎలక్ట్రాన్స్ ఇచ్చాను కదా, దానికి ఏమొస్తుంది? -4e వస్తుంది. ఆ విధంగా దీనికి ప్లస్ ఛార్జ్, దీనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ మైనస్ ఛార్జ్ ఇస్తున్నాను. అంటే ప్రాక్టికల్గా ఇలా తీసి ఇవ్వలేం కదా. యాక్చువల్గా ఎలా ఇస్తాము అంటే, ఒక ప్యారలల్ ప్లేట్ ఇలా ఉందనుకోండి, దీన్ని ఛార్జింగ్ చేస్తాం. ఎట్లా? ఇక్కడ మనం పాజిటివ్ ప్లేట్ కలుపుతాం, ఇక్కడ మనం నెగిటివ్ ప్లేట్ కలుపుతాం. ఎప్పుడైతే నేను ఇక్కడ పాజిటివ్ ప్లేట్ కలిపానో, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఇలాగా ట్రావెల్ చేస్తాయి. ట్రావెల్ చేసి ఇటు వస్తాయి. అవునా? పాజిటివ్కి వస్తాయి. మరి బ్యాటరీ ఏం చేస్తుంది? బ్యాటరీ ఎందుకు ఉంది అక్కడ? ఆ బ్యాటరీ దానికి ఉన్న ఎనర్జీని యూజ్ చేసి, కెమికల్ ఎనర్జీని యూజ్ చేసి ఈ ఎలక్ట్రాన్స్ని వంతెన దాటిస్తాయి. జనరల్గా ఎలక్ట్రాన్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళవుగా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్. నెగిటివ్ వైపుకి వెళ్తాయా? ఎల్లో. కానీ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ వంతెన ఉంది, అటువైపు నెగిటివ్ ఉంది, దాన్ని దాటించాలి. దాన్ని ఎత్తుకుని దాటించాలి. ఎవరు ఎత్తుకుని దాటిస్తారు? ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీకి ఉన్న ఎనర్జీ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని జంప్ చేయిస్తుంది, అటువైపుకి ఎత్తుకుని వెళ్తుంది అనమాట. సో వంతెన దాటిచ్చేస్తుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేస్తాయి. వచ్చేసి దీని మీద ఫిల్ అవ్వడం మొదలు పెడతాయి. సో దీని మీద +Q ఛార్జ్, దీని మీద -Q ఛార్జ్ వచ్చే వరకు జరుగుతూ ఉంటుంది అది. ఆ తర్వాత ఎందుకు ఆగిపోద్ది అంటే, ఈ రెండింటి మీద ఛార్జ్ రావడం వల్ల ఈ రెండింటికి ఏమొస్తుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్, దీనికి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే, బ్యాటరీకి ఒక EMF ఉంటుంది. అవునా? బ్యాటరీకి ఒక 3 volts అని, 1.5 volts అని మనం బ్యాటరీ మీద రాసి ఉంటాయి కదా. ఆ వోల్టేజ్, ఇక్కడ ఉన్న వోల్టేజ్ సేమ్ అయిపోతే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోవు. ఇప్పుడు ఛార్జ్ మూవ్ అవ్వాలంటే ఏముండాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఏముండాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఛార్జ్ మూవ్ అవ్వదు. నేను ఆల్వేస్ చెప్తా ఉంటాను, ఛార్జ్ అంటే వాటర్ అని తీసుకో, పొటెన్షియల్ అంటే హైట్ అని తీసుకో. హైట్ డిఫరెన్స్ లేకపోతే ఛార్జ్ ఫ్లో అవుతుందా? అవ్వదు. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఛార్జ్ ఫ్లో అవుతుందా? హైట్ డిఫరెన్స్ లేకపోతే వాటర్ ఫ్లో అవుతుందా? అవ్వదు. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఛార్జ్ ఫ్లో అవుతుందా? అవ్వదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా నీకు పొటెన్షియల్, ఛార్జ్, పొటెన్షియల్ అంటే హైట్, ఛార్జ్ అంటే వాటర్, అలా తీసుకున్నావు అనుకో, నీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నేనేం చేస్తున్నాను, ఒక బ్యాటరీని యూజ్ చేసి కెపాసిటర్ని ఛార్జ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? అది. సో పాజిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసిన ప్లేట్ ఏమైంది? పాజిటివే అయింది. నెగిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసిన ప్లేట్ ఏమైంది? నెగిటివే అయింది. దీన్ని ఛార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ అంట. ఈ విధంగా ఒక కండక్టింగ్ ప్లేట్ని పాజిటివ్గా, ఇంకొక కండక్టింగ్ ప్లేట్ని నెగిటివ్గా మనం ఛార్జ్ చేసి పెట్టాం. సో అప్పుడు మనం ఈ సిస్టమ్ని, దీన్ని మనం ఏమంటామా? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. ఏమంటుందండి? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. ఇది నోట్ చేసుకోండి. మనం దీని కెపాసిటెన్స్ ఎంత ఉంటుందో డిరైవ్ చేద్దాం. రైట్. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడాలి. ఈ ప్లేట్కి ఏరియా ఏ ఉంది అనుకుందాం. ఏముంది? ఏరియా A1 అనుకుందాం ఫస్ట్ ప్లేట్ కొని. సెకండ్ ప్లేట్కి A2 ఉంది అనుకుందాం.
డిస్టెన్స్ ఎంత డి ఉంది అనుకుందాం. సో కండిషన్స్ ఏంటి? కండిషన్స్, వాట్ ఆర్ ది కండిషన్స్? డి మస్ట్ బి వెరీ 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 స్మాల్ వెన్ యూ కంపేర్ విత్ ఏరియా. ఆ ఏరియాస్ కూడా సేమ్ ఉండాలి. ఏరియాస్ సేమ్ లేకపోతే ఏంటి? లేకపోతే నెక్స్ట్ ఛార్జెస్ చూడండి. ఛార్జెస్ ఏమంటున్నాను, ఒక దాని మీద ఏమో ప్లస్ క్యూ ఉండాలి, ఇంకో దాని మీద మైనస్ క్యూ ఉండాలి. ఇవి కండిషన్స్ మనకి. డి అనేది ఏరియా కన్నా చాలా చాలా తక్కువ ఉండాలి, ఏరియాస్ సేమ్ ఉండాలి, ఛార్జ్ ప్లస్ క్యూ మైనస్ క్యూ ఉండాలి అన్నాం. ఒకవేళ ప్లస్ క్యూ మైనస్ క్యూ లేకపోతే ఏంటి, ఏరియాస్ ఈక్వల్ లేకపోతే ఏంటి, డి ఈక్వల్ లేకపోతే ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికి కండిషన్స్ ఏంటి? డి అనేది చాలా చాలా చిన్నగా ఉండాలి ఏతో కంపేర్ చేస్తే, ఏరియాస్తో కంపేర్ చేస్తే. ఏరియాస్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ప్లస్ క్యూ మైనస్ క్యూ, ఒక దాని మీద ప్లస్ క్యూ ఉంటే ఇంకో దాని మీద మైనస్ క్యూ ఉండాలి. రైట్, ఓకే, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఏరియా ఏ, ఇక్కడ కూడా ఏరియా ఏ. డి చిన్నగా ఎందుకు ఉండాలి అన్నాం, అది చాలా జాగ్రత్త చూడాలి. డి చాలా చిన్నగా ఉంది అంటే ఇక్కడ ఉన్న పాయింట్కి ఈ ప్లేట్స్ ఎలా కనిపిస్తాయి? ఇన్ఫైనైట్ ప్లేట్స్ కింద కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ఇన్ఫైనైట్ ప్లేట్ కింద కనిపిస్తుంది. ఇదిగో చెయ్యమ్మా, చెయ్యి దగ్గర ఇదిగో ఇక్కడ ఉన్న పాయింట్, అవునా, ఇదిగో ఈ దగ్గరగా ఉన్న పాయింట్ని చూసాం అనుకో, అక్కడ ఒక చిన్న జీవి ఉంది, చిన్న చీమ ఏదో ఉంది, దానికి చెయ్యి ఎలా కనిపిస్తుంది? ఇన్ఫినిటీ కింద కనిపిస్తుంది, ఇన్ఫైనైట్ ప్లేట్ కనిపిస్తుంది. ఇన్ఫైనైట్ ప్లేట్ ఉందనుకోండి, ఇన్ఫైనైట్ ప్లేట్కి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? σ/2ε0. ఆర్ ఇది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో చెప్పాలి అంటే Q/2A, సారీ ఛార్జ్లో చెప్పాలంటే Q/2A ε0. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. σ/2ε0 ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. దాని డెరివేషన్ కూడా మనం చేసాం, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చేసాం. ఒకవేళ అది మీకు తెలియకపోతే మన ప్లేలిస్ట్లో చూసారంటే అందులో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు σ/2ε0 డిరైవ్ చేసాం ఇన్ఫైనైట్ షీట్కి. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకి ఫార్ములా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది కదా, నేను దాన్ని ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా డ్రా చేస్తున్నాను? నేను యూనిఫామ్గా డ్రా చేస్తాను. ఎలా డ్రా చేస్తున్నాను? యూనిఫామ్గా. σ/2ε0 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. σ/2ε0 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. Q/2A ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఫర్ ఏ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ యూ గెట్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏమొస్తుంది నీకు? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. సో ఒక పాజిటివ్ ప్లేట్ని నెగిటివ్ ప్లేట్ని నువ్వు చాలా దగ్గరగా పెడితే మధ్యలో నీకు ఏం ఫామ్ అవుతుంది? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఈ కండిషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం డి ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఏరియాస్ సేమ్ ఉండాలి, ఓకే, అది పక్కన పెట్టేసేయండి. అలాగే ఛార్జెస్ క్యూ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉండాలి, లేకపోతే ఏంటి మాట్లాడదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం కండిషన్స్, కెపాసిటర్, ఛార్జెస్ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి కెపాసిటెన్స్ కనుక్కుందాం. కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? C = Q/A ఏంటి? V. ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. కెపాసిటెన్స్ అంటే ఛార్జ్ పర్ యూనిట్, ఛార్జ్ స్టోర్డ్ పర్ యూనిట్ వోల్టేజ్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. Q/V యూనిట్ ఏమని నేర్చుకున్నాం? ఫారడ్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ Q అంటే ఏంటి? ఇక్కడ Q అంటే ఛార్జ్ ఆన్ ఐదర్ ఆఫ్ ప్లేట్. ఏదో ఒక ప్లేట్ మీద తీసుకోవాలి, అందుకే రెండు తీసుకోకూడదు. క్యూ రెండు కలిపితే ఏమవుద్ది? 0 అయిపోద్ది. ఏదో ఒక ప్లేట్ మీద తీసుకోవాలి, అందుకే క్యూ తీసుకోవాలి. ఓకేనా? అందుకే రెండు ప్లేట్లు కలిపేవానికి ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అఫ్కోర్స్ -Q తీసుకోకూడదు. రైట్. మరి V అంటే ఏంటి? V ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. PD అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు PD అని రాస్తా. PD అంటే ఏం కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఎప్పుడైనా కెపాసిటెన్స్ కనుక్కోవాలి అంటే క్యూ అనేది ఏం తీసుకోవాలి? ఒక కండక్టర్ మీద. ఎప్పుడైనా ఒక కెపాసిటర్ ఉంది అంటే రెండు కండక్టర్లు పక్క పక్కన పెడతాము. ఈక్వల్ ఛార్జెస్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ రెండు కండక్టర్స్ మీద ఉంటాయి అని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆ రెండింటికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం కనుక్కోవాలి అని చెప్పాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. బిట్వీన్ ద ప్లేట్స్ అంటే యాక్చువల్లీ బిట్వీన్ ద కండక్టర్స్ అని. రెండు కండక్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం? ΔV = -E⁻.dr⁻. ఇది కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? E⁻.V⁻. ఇక్కడ నేను V వాడతాను.
ఎక్కువ టెక్స్ట్ బుక్స్లో వీనే వాడతాం కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే వి అని వాడతాం. ఓకే, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకొని జాగ్రత్త. సో ఇప్పుడు ఈ అనేది ఇక్కడ ఎలా ఉంది, యూనిఫామ్గా ఉంది, చాలా సింపుల్ అనమాట ఇప్పుడు చేయడం, కానీ యూనిఫామ్ కదా. సో బయటకు వచ్చేస్తే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏమని రాసుకోవచ్చు, ఈ ఇంటూ డెల్టా ఆర్ అని రాసుకోవచ్చు. మైనస్ ఐఎమ్ నాట్ టేకింగ్ మైనస్, ఐ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉందో అన్నీ తెలుసు కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, అది మైనస్ వాట్ మైనస్ ఇట్ రిప్రజెంట్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ వోల్టేజ్, డిక్రీజ్ అయ్యే వైపుగా ఉంటుంది ఇది అని మనం ఈకి డెల్టా వీకి ఉన్న రిలేషన్స్ అప్పుడు మాట్లాడాము ఆ వీడియోలో. సో ఇప్పుడు దాని మీద స్పెండ్ చేయొచ్చు టైము. డెల్టా వీ ఈజ్ ఈ ఇంటూ డెల్టా ఆర్ సింపుల్గా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టైమ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టైమ్స్ డిస్టెన్స్ ఏంటి రెండింటికి మధ్యలో, డి. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. డెల్టా వి అంటే ఏం రాసుకోవాలి, ఈ ఇంటూ డి రాసుకోవాలి. ఓన్లీ ఫర్ ఇలా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి, వేరే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే జాగ్రత్తగా ఇది అప్లై చేసి చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఏం కావాలి, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. మనకి ఏం కావాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టేసి ఓకేనా, సి ఏంటో మనం చేసేయచ్చు. సో ఇది నోట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రైట్, ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అంటే ఇది ప్లస్ క్యూ ప్లేట్, ఇది మైనస్ క్యూ ప్లేట్. ఓకే, ఇక్కడ చూసామనుకోండి క్యూ వల్ల ఈ ప్లస్ ఇలా వస్తుంది అనుకోండి. ఈ ప్లస్ అంటే ఏంటి, ప్లస్ ఛార్జ్ వల్ల వచ్చేది అని. అవే ఫ్రమ్ ది ప్లేట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఉంటుంది టువర్డ్స్ ది ప్లేట్ ఉంటుంది. అంటే ఈ ప్లేట్కి 2 volts, ఆ ప్లేట్కి 2 volts అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందండి, ఈ ప్లస్ ఈ మైనస్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. ఆ రెండు యాడ్ అయ్యే మనకి ఈ డైరెక్షన్ వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. అర్థమవుతుందా? రైట్. సో వాట్ ఈస్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ మైనస్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక ఇన్ఫైనైట్ షీట్కి క్యూ ఛార్జ్ ఉంటే ఎంత, Q/2A ఎప్సిలాన్ నాట్. సో ఈ ప్లస్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, Q/2A ఎప్సిలాన్ నాట్ ప్లస్ Q/2A ఎప్సిలాన్ నాట్. ఇదేం పాజిటివ్ ఛార్జ్ వల్ల, ఇది నెగిటివ్ ఛార్జ్ వల్ల. నువ్వు అనొచ్చు సార్ నెగిటివ్ ఛార్జ్ అయితే మైనస్ పెట్టాలి కదా అని. ఆల్రెడీ అది కన్సిడర్ చేసుకునే కదా మనం డైరెక్షన్ పెట్టాము. ఈ డైరెక్షన్ ఎలా గీసాము, నెగిటివ్ ఛార్జ్ అనుకునే కదా గీసాము. మళ్ళీ మైనస్ పెడితే మళ్ళీ రెండోసారి చేసినట్టు రాదా, అది ఏదో ఒక్కసారి నువ్వు ఆల్రెడీ ఇక్కడ డైరెక్షన్ తీసుకుని రెండింటిని యాడ్ చేస్తున్నావు. చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మైనస్ ఎందుకు పెడతావు, అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డైరెక్షన్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఈ రెండు కలిపేసాం అనుకోండి, Q/A ఎప్సిలాన్ నాట్. ఇందాక మనకు రిలేషన్ వచ్చింది డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, రిలేషన్ బాగా ఉపయోగిస్తాం మనం. ఈ ఇంటూ డి, అర్థమైందా? ఇది పెట్టేస్తే ఇందులో పెట్టేస్తే QD/A ఎప్సిలాన్ నాట్. ఓకేనా? వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఫార్ములా, ఈజ్ ఈక్వల్స్ Q/V. Q/V అంటే వి అంటే తీసుకెళ్ళిపో, మిగతా అన్ని బయటకి తెచ్చేసాయి. సో A ఎప్సిలాన్ నాట్ బై D, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఫార్ములా. A ఎప్సిలాన్ నాట్ D, A epsilon naught by D is the capacitance of parallel plate capacitor star 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 ఎన్నన్నా పెట్టుకో ఇక, అర్థమైందా? capacitance of a parallel plate capacitor is A epsilon naught by D. Does it depend on Q? No. Does it depend on V? No. It depends on only area, distance. That means it only depends on dimensions. ఇది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఛార్జ్ ఆర్ వోల్టేజ్ ఆన్ ఇట్ కదా. సో కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ A ఎప్సిలాన్ నాట్ బై D. గుర్తుపెట్టుకోవాలి, అది రక్తంలో కలిసిపోవాలి, అది A ఎప్సిలాన్ నాట్ బై D అనేది. అర్థమైందా? నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి, ఇంకా మాట్లాడుతుంది దాని గురించి. సో వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఈక్వేషన్ వి గాట్, capacitance of a parallel plate capacitor C is equals to epsilon naught A by D. ఇలా ప్రొనౌన్స్ చేయడం నాకు నచ్చుతుంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. A epsilon naught, అది బాగాలేదు, epsilon naught A by D, ఇది బాగుంది. వాట్ ఈస్ ద యూనిట్, ఫారడ్. ఓకే, రైట్. నా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, ఫారడ్ యూనిట్ కెపాసిటెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ కండిషన్స్ ఉన్నాయనుకున్నాం. అఫ్ కోర్స్ D లెస్ దాన్ ఎందుకు ఉండాలి అని అర్థమైంది కదా, ఎందుకు ఉండాలి ఈ కండిషను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉంటే మనం ఆ ఫార్ములాస్ అన్ని అప్లై చేసి ఇవన్నీ డెరివేషన్ చేసాం. దగ్గరగా ఉంటే ఆల్మోస్ట్ ఈ ప్లేట్స్ ఏమవుతాయి, ఇన్ఫైనైట్ ప్లేట్స్ అవుతాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం అక్కడి నుంచే డిరైవ్ చేసాం. గెట్ ఇట్ రైట్. A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 అన్న. ఒకవేళ A1 A2 ఈక్వల్ కాకపోతే
ఏంటి పరిస్థితి అవన్నీ చూద్దాం. ఒక పాయింట్ ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోవాలి. ఏంటిది? ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ dimensions, area, like area and distance between plates. Okay na? It does not depend on charge or potential. Charge మీద కానీ పొటెన్షియల్ మీద కానీ డిపెండ్ అవుతుంది. కెపాసిటెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సైజ్, షేప్ ఆఫ్ ఏ కెపాసిటర్, డైమెన్షన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఆ విషయం మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం దాని గురించి. రైట్, ఇప్పుడు ఏరియా గురించి మాట్లాడదాం. ఇఫ్ ఏరియా ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, మరి ఏం చేస్తావు? A1 ఉంది, A2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A2 ఈజ్ లెస్ దెన్ A1, మరి అప్పుడు ఈ ఫార్ములాలో ఏం ఏరియా తీసుకుంటావు అంటే ఏం చెప్తావు? కామన్ ఏరియా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కామన్ ఏరియా తీసుకోవాలి. కామన్ ఏరియా అంటే స్మాల్ ఏరియానే కదా కామన్ ఏరియా అవుతుంది రెండింటికి. సో రెండింటికి ఏం తీసుకోవాలి? కామన్ ఏరియా తీసుకోవాలి. అంటే నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? స్మాల్ ఏరియా అంటే A2 తీసుకోవాలి. దెన్ యువర్ కెపాసిటెన్స్ C బికమ్స్ ε0A2/D. సో ఏం లేదు, కొత్తగా నువ్వు ఫార్ములా ఏం చేయక్కర్లేదు. స్మాల్ ఏరియా ఉంటే ఆ స్మాల్ ఏరియానే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ చార్జెస్ ఆర్ డిఫరెంట్ ఏం చేయాలి అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి అది కూడా చేద్దాం. సో టేక్ స్మాల్ ఏరియా. నేను రాసు C ఈజ్ ఈక్వల్స్ టు ε0A/D. దిస్ ఈజ్ స్మాల్ ఏరియా. ఓకే, టేక్ స్మాల్ ఏరియా. దీని గురించి మాట్లాడదాం. డిఫరెంట్ ఛార్జెస్. రైట్, డిఫరెంట్ ఛార్జెస్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. రెండు ప్లేట్స్ ఉన్నాయి, Q1 Q2. ఇవి కండక్టింగ్ ప్లేట్స్, గుర్తుపెట్టుకోవాలి, కండక్టింగ్ ప్లేట్స్. ఇప్పుడు ఇవి నువ్వు ఎప్పుడైతే ఇలా Q1 ఉంది, బాగానే ఉంది, ఇది లేదు అనుకుంటే Q1 ఒక కండక్టర్కి ఇచ్చావంటే ఇటువైపు Q/2 వస్తుంది, ఇటువైపు Q/2 వస్తుంది. అంటే ఒక కండక్టర్లా ఉందమ్మా కండక్టింగ్ ప్లేట్. ఓకే, ఈ కండక్టింగ్ ప్లేట్కి Q ఇచ్చావు, అప్పుడు ఏమవుతుంది? ఈ సర్ఫేస్ మీద Q/2, ఈ సర్ఫేస్ మీద Q/2 నీట్గా సగం సర్దుకుంటాయి. ఓకేనా? రైట్. అలా కాకుండా ఇప్పుడు Q1 ఉంది, అలాగే Q2 కూడా ఉంది పక్కనే. అర్థమైనా? పక్కనే Q2 ఉంది, ఇక్కడ Q1 ఉంది. మరి అప్పుడు ఎలా సర్దుకుంటాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని చూడాలి మనం. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇది Q1 ఉందనుకో, ఇటువైపుకి X వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సగం రాదు, ఎందుకంటే అది ఒక్కటే ఉంటే సగం వస్తుంది. అలా కాకుండా ఉంటే అటువైపు ఎంతో కొంత X వచ్చింది. ఇటువైపు ఎంత ఉంటుంది అప్పుడు? Q1 - X. ఫెయిర్ ఎనఫ్. మరి ఇటువైపు ఎంత వస్తుంది అంటే ఇక్కడ X వస్తే ఇక్కడ -X రావాల్సిందే. ఎందుకు? మాట్లాడదాం కంగారులే. ఇక్కడ ఎంత ఉంది? దీని ప్లేట్ మీద Q2 ఉంది. మరి ఇక్కడ -X వస్తే ఇక్కడ ఎంత ఉండాలి అంటే ఏం చెప్తావు? Q2 + X ఉండాలి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకేం వస్తాయి? ఫైనల్గా Q2 ఉంటుంది. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయగలని క్రియేట్ చేయకూడదు ఛార్జెస్. యూ హ్యావ్ టు జస్ట్ డిస్ట్రిబ్యూట్ దెమ్. అది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ X ఉంటే ఇక్కడ -X ఎందుకు అది ఆలోచిద్దాం ఫస్ట్. ఓకేనా? ఇది నేను జరిపేస్తాను, దీంతో పని లేదు మనకి. ఇక్కడ వద్దాం. మళ్ళా ఈ కండక్టర్ని కొద్దిగా జూమ్ చేసి పెద్దగా గీస్తున్నా. ఈ రెండింటిని కొద్దిగా జూమ్ చేసి పెద్దగా గీసా. ఇటువైపు X, ఇటువైపు ఏమో -X. మరి పెద్దగా జూమ్ చేసినట్టున్నానే. అది ఇది X, ఇదేమో -X. ఇక్కడ ఏంటి? ఇటువైపు Q2 + X. అంతేనా? Q2 + X. ఇటువైపు ఏంటి? Q1 - X. Q1 - X. అటు X. ఓకే, అక్కడ -X ఉండాలి అంటున్నాను. ఎందుకు ఒకసారి చూడండి. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక కండక్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఇన్సైడ్ ఏ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. అంటే ఇక్కడ ఒక పాయింట్ P తీసుకున్నాం అనుకో, వాట్ ఈజ్ EP? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P ఎంత? 0. ఇన్సైడ్ ఏ కండక్టర్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్ ఫీల్డ్ 0. ఇన్సైడ్ ఏ కండక్టర్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్ ఫీల్డ్ 0. రాసి పెట్టుకోండి దగ్గర, గుర్తు పెట్టేసుకోవాలి అది. ఓకేనా? చాలా చోట్ల మనం వాడతాం. సో ఇక్కడ ఫీల్డ్ 0 అంటున్నాం. సో ఎప్పుడైతే ఈ సర్ఫేస్ ఇక్కడ ఒక నేను క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాను, డాటెడ్ లైన్స్ తీసాను, అదేంటిది? క్లోజ్డ్ సర్ఫేస్. గాస్లో మనకి ఏం చెప్తుంది? క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ E⁻.dr⁻ ఈజ్ ఈక్వల్స్ టు Q enclosed by ε0.
ఏమంటుంది, క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ కాదు, డిఎస్ బార్ ఏరియా సర్ఫేస్ ఇంటిగ్రేషన్. సో ఆ సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్ మొత్తం నువ్వు ఇంటిగ్రేట్ చేస్తే క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది అని చెప్తుంది ఎవరు, గాస్లా. రైట్. కానీ ఈ టర్మ్ ఏంటి, జీరో, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది, జీరో అయిపోయింది, అవునా. సో జీరో అయిపోతే క్యూ ఎన్క్లోజ్డ్ ఏమవ్వాలి, జీరోనే అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ వచ్చింది అంటే ఇక్కడ -x కంపల్సరీ రావాలి, వస్తేనే ఆ లోపల నెట్ ఛార్జ్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. అప్పుడే ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఒక పాయింట్ క్లియర్ అయింది కదా. రైట్. ఇప్పుడు మనం ఆ ఎక్స్ కనుక్కోగలిగితే కెపాసిటెన్స్ కనుక్కోవచ్చు. ఇఫ్ యు నో ఎక్స్, ఇఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ V, వాట్ ఈజ్ కెపాసిటెన్స్, C ఈజ్ ఈక్వల్స్ టు x/V. C ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, x/V. ఫైన్ ఎనఫ్. సో ముందు ఎక్స్ కనుక్కోవాలి. అది ఎక్స్ కనుక్కోవడానికి ఇదే వాడతా, EP0 అన్న. EP0 అంటే అర్థం ఏంటి, Q1 - QX వల్ల వచ్చే ఫీల్డ్ ఎక్కడ, P దగ్గర, X వల్ల వచ్చే ఫీల్డ్ ఎక్కడ, P దగ్గర, -X వల్ల వచ్చే ఫీల్డ్ ఎక్కడ, P దగ్గర, అలాగే Q2 + X దీనివల్ల వచ్చే ఫీల్డ్. అన్ని ఫీల్డ్స్ కలిపితే ఇక్కడ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవ్వాలి, జీరో అవ్వాలి. P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవ్వాలి, జీరో అవ్వాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ P అనే పాయింట్ తీసుకున్నాను, కొంచెం కనిపిస్తుంది కాబట్టి సపరేట్గా తీసుకున్నాను. Q1 - X వల్ల వచ్చే ఫీల్డ్ ఎలా ఉంటుంది, దీని ఫస్ట్ సర్ఫేస్ అందాం, దీని సెకండ్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్, ఫోర్త్ సర్ఫేస్, 1 2 3 4. ఫస్ట్ సర్ఫేస్ మీద ఉన్న ఫీల్డ్, దీనివల్ల వచ్చే ఫీల్డ్ P దగ్గర ఎలా ఉంటుంది, ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో E1 అంట. మరి ఎక్స్ వల్ల వచ్చేదండి ఈ డైరెక్షన్లో ఉంటుంది, కాబట్టి నేను E2 అంట. -X వల్ల ఎలా వస్తుంది, 2 volts వస్తుంది, కాబట్టి E3 అంట. మైనస్ ఛార్జ్ వల్ల 2 volts వస్తుంది. మరి Q2 + X వల్ల మళ్ళీ ఇటువైపు E4 అంట. సో ఇక్కడ EP0 అవ్వాలి అంటే E1 అండ్ E3లు E2 అండ్ E4కి ఈక్వల్ అవ్వాలి, అంతేనా. సో E1 + E4 షుడ్ బి ఈక్వల్ టు E2 + E4. దట్ సింపుల్. రైట్. E1 అంటే దేనివల్ల, Q1 - X/2A ఎప్సిలాన్ నాట్. ఈ ఫార్ములా ఆల్రెడీ వాడిందే కదా, Q/2A ఎప్సిలాన్ నాట్. ప్లస్ E4 అంటే ఎవరి వల్ల, Q2 + X వల్ల, అవునా. E4 రాసేనా, సారీ ఇదేంటిది, E1 + E3, E1 + E3 ఈజ్ ఈక్వల్స్ టు E2 + E4. ఓకే, E1 + E3 ఈజ్ ఈక్వల్స్ టు E2 + E4. E3 ఎవరి వల్ల, -X వల్ల. దానివల్ల ఇటు ఫీల్డ్ అటు ఉంది, ఆల్రెడీ డైరెక్షన్ తీసుకున్నాం కానీ మైనస్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు. సో X/2A ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు E2 ఎవరి వల్ల, X వల్ల, X/2A ఎప్సిలాన్ నాట్. ప్లస్ E4 ఎవరి వల్ల, Q2 + X వల్ల, Q2 + X/2A ఎప్సిలాన్ నాట్. ఓకేనా. సో ఆబ్వియస్లీ దిస్ కోర్స్ ఇది. అలాగే ఈ డినామినేటర్లో పోతాయి. సో మనకి ఏమొస్తుంది చూడండి, Q1 - X ఈజ్ ఈక్వల్స్ టు Q2 + X. -X అటు తీసుకెళ్ళు, అప్పుడు ఏముంది, 2X ఈజ్ ఈక్వల్స్ టు అదే 2X ఈజ్ ఈక్వల్స్ టు Q1 - Q2. వెరీ ఇంపార్టెంట్. X ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, Q1 - Q2/2. చాలా జాగ్రత్తగా చూడండి. సో మనకి ఎక్స్ వచ్చేసింది కాబట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ రాసేయగలుగుతాంగా, ఏ ప్లేట్ మీద ఎటువైపు మనకి ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రాద్దాం. ఫస్ట్ పాజ్ చేసి ఇది రాయండి, మనం ఏ ప్లేట్ మీద ఎంత ఛార్జ్ ఉందో నీట్గా రాసేద్దాం. రైట్. 2 plates, Q1 ఉంది, Q2 ఉంది, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయింది. అయితే ఎలా ఉంది చూడండి, ఇటువైపు ఎక్స్ అంటే ఎంత, Q1 - Q2/2. ఇది ఇటువైపు వస్తుంది. దీని మీద Q1, దీని మీద Q2తో మొదలెట్టడం. ఓకేనా. అప్పుడు దీని మీద Q1 - Q2/2 వచ్చింది. మరి దీని మీద ఎంత వస్తుంది అంటే -Q1 - Q2/2. అంతేనా. ఇక్కడ ఎక్స్ వస్తే అక్కడ -X. రైట్. ఇటువైపు ఏముంటుంది మరి, ఇక్కడ ఒకసారి వేసి చూస్తాం మళ్ళా. ఇది ఎక్స్, ఇది -X, ఇది Q2 + X, ఇక్కడేమో Q1 - X. Q1 - X అంటే Q1కి దీన్ని తీసేయాలి. Q1 - X అంటే Q1 - Q2/2. ఎల్సిఎం తీసి మైనస్ చేసి చూడండి ఏమొస్తుంది, Q1 + Q2/2 వస్తుంది. అది ఇటువైపు ఛార్జ్. సో ఇటువైపు ఏమో Q1 + Q2/2, ఇటువైపు ఏమో Q1 - Q2/2. ఇటువైపు
Q1 మైనస్ Q1 మైనస్ Q2 బై 2. మరి అటువైపు ఏంటి Q2 ప్లస్ ఎక్స్ అంటే Q2 ప్లస్ Q1 మైనస్ Q2 బై 2. ఎల్సిఎం తీసి చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇది కూడా Q1 ప్లస్ Q2 బై 2 వస్తుంది. అంటే నీకు ఏమర్థమైంది, ఈ రెండు చివర్ల ఛార్జీలు సేమ్ ఉంటాయి. ఆ ఛార్జీలు ఏంటి అవన్నీ, ఇటువైపు ఏమో Q1 ప్లస్ Q2 బై 2, ఇటువైపు కూడా Q1 ప్లస్ Q2 బై 2. అంటే ఛార్జ్ ఆన్ ఫస్ట్ ప్లేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఆన్ ఫోర్త్ ప్లేట్. అంతే కదా, మనం ఇటు ఏమో ఫస్ట్ సైడ్ అన్నాం, దీని సెకండ్ సైడ్ అన్నాం, దీని థర్డ్ సైడ్ అన్నాం, దీని ఏమో ఫోర్త్ సైడ్ అన్నాం. సో Q1 సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాం Q1 ప్లస్ Q2 బై 2 అంటున్నాం. అలాగే Q2 అంటే ఈ సైడ్ వచ్చేసి మనకి ఏమని చూడండి Q1 మైనస్ Q2 బై 2, Q3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ Q1 మైనస్ Q2 బై 2. సింపుల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. అదేనా, ఒక ఎగ్జాంపుల్ చూడండి తెలిసిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ముందు కెపాసిటెన్స్ రాద్దామే. కెపాసిటెన్స్ ఏం రాస్తావు, ఎక్స్ బై వి కదా. ఎక్స్ అంటే ఎంత, ఇది. సో Q1 మైనస్ Q2 బై 2 బై వి అంటే C ఈజ్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 బై 2V. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ దే ఆస్క్ ఈస్ పొటెన్షియల్. V ఎంత అని అడుగుతాడు, ఇది ఇచ్చి V ఎంత అని అడుగుతాడు ఎక్కువసార్లు. కాబట్టి దీన్ని రీఅరేంజ్ చేసి V రాద్దాం. V ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి Q1 మైనస్ Q2 బై 2C. C ఇచ్చేస్తాడు, లేదంటే ఏరియాలు డిస్టెన్స్లో ఇస్తాడు. ఈ రెండింటికి ఏరియా ఏ ఉందంటాడు, డిస్టెన్స్ D ఉంది అంటాడు. అప్పుడు Cని మనం రాసుకోవచ్చుగా. ఎలా రాస్తావు, V ఈజ్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 బై 2 ఎప్సిలాన్ నాట్ A బై D అని రాసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా తీసుకురావచ్చు. గాట్ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, కంగారు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మనకు అంతా క్లియర్గా అర్థమైపోతుంది. నోట్ చేసుకొని పాజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీన్ని బేస్ చేసుకుని. సో వాట్ ఈస్ ద ఫార్ములాస్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ Q1 Q2, దిస్ సైడ్ యూ హ్యావ్ Q1 మైనస్ Q2 బై 2 మైనస్ Q1 మైనస్ Q2 బై 2. దిస్ సైడ్ యూ హ్యావ్ Q1 ప్లస్ Q2 బై 2. దిస్ సైడ్ యూ హ్యావ్ Q1 ప్లస్ Q2 బై 2. గాట్ ఇట్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్లేట్స్ ఇచ్చాను, రెండు కెపాసిటర్ ప్లేట్స్ ఇచ్చాను. ఈ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్లో దీని మీద 2 మైక్రోకూలుమ్ ఉంది, దీని మీద 4 మైక్రోకూలుమ్ ఉంది. కెపాసిటెన్స్ రాయాలి వీటికి, దీనికి కెపాసిటెన్స్ రాయాలి. సో ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఇటువైపు రెండింటిని కలిపి వేసుకోవాలి. 2 + 4 6 బై 2 3. సో దిస్ సైడ్ యూ హ్యావ్ 3 మైక్రోకూలుమ్, దిస్ సైడ్ ఆల్సో యూ హ్యావ్ 3 మైక్రోకూలుమ్. ఈక్వల్ ఉంటాయిగా. అది ఇక్కడ వచ్చి ఎంత ఉంటుంది అంటే దిస్ మైనస్ దిస్ 2 మైనస్ 4 ఎంత -2 బై 2 అంటే -1 మైక్రోకూలుమ్. ఇటువైపు ఎంత ఉంది +1 మైక్రోకూలుమ్. సో దిస్ ఈజ్ అ మైనస్ ప్లేట్, దిస్ ఈజ్ అ ప్లస్ ప్లేట్. వాట్ ఈస్ ద షార్ట్ కట్, ఏం లేదు, షార్ట్ కట్ కావాలనుకో సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ ఒక 2 మైక్రోకూలుమ్ ఉంది, -1 మైక్రోకూలుమ్ ఇచ్చా. 2 మైక్రోకూలుమ్ -1 మైక్రోకూలుమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నా. ఏం చేస్తావు, ఈ రెండింటిని యాడ్ చేసి ఇటు వేస్తావు కదా. వేసిన తర్వాత ఈ రెండు కలిపితే ఏం రావాలి, ఇది రావాలి. ఇప్పుడు 3 - 1 వేసావు, కలిపితే ఏమొస్తుంది, ఇది వస్తుంది కదా. అట్లా అర్థమైంది. ఇప్పుడు ఛార్జ్ చూడండి, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది, 2 - 1 ఈజ్ 1 బై 2. సో ఇటువైపు ఎంత వచ్చింది, 1 మైక్రోకూలుమ్ వచ్చింది. మరి ఇటువైపు ఎంత వస్తుంది అంటే 2 - -1 3. సో 3 బై 2 మైక్రోకూలుమ్. ఇటువైపు -3 బై 2 మైక్రోకూలుమ్. మరి అటువైపు మళ్ళీ 1 బై 2 మైక్రోకూలుమ్. చూడండి, ఈ రెండు కలిపితే 2 వస్తుందిగా. ఒక హాఫ్ 3 హాఫ్స్, ఒక హాఫ్ 3 హాఫ్స్ కలిపితే ఏమొస్తుంది, 2 వస్తుంది. అలాగే 3 హాఫ్స్లోంచి ఒక హాఫ్ తీసేసామనుకో ఏమవుతుంది, -1/2 వస్తుంది. సో -1 వస్తుంది. సో నీకు అది వచ్చేస్తుంది. అర్థమవుతుందా. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈజీ. హౌ డు యూ రిమెంబర్, ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి. బై 2 చేసిన తర్వాత నీకు ఇక్కడేమవుతుంది, ఈ రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. దానికి ఆపోజిట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఛార్జెస్ ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. సో నీకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది అందులో. సో ఇప్పుడు వీటికి కెపాసిటర్స్ రాయమని అనుకో, కెపాసిటెన్స్లో క్యూ వాల్యూ ఏం తీసుకుంటావు, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకోవాలి, Q/V. తర్వాత వోల్టేజ్ అడుగుతాడా, కెపాసిటెన్స్ అడుగుతాడా, డిపెండ్స్. ఓకేనా, నోట్ చేసుకోండి.